ప్రభునామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేయుచున్నా. ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ ఏంటంటే, బైబిల్ సెలవిస్తుంది, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విడిచిపెట్టు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. మనమందరం ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సంఘటనలో, ఏదో ఒక పరిస్థితులలో అజ్ఞానంగా జీవించేటువంటి వారంగా ఉంటాం. కానీ ఎప్పటికీ కూడా మనం జ్ఞానవంతులం అని అనుకోవడానికి వీలు లేదు. నీకెంత జ్ఞానం ఉండని, నీకెంత డబ్బు ఉండని, నీకెంత అధికారం ఉండని, మనల్ని మనం తగ్గించుకొని ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి తన జ్ఞానమును బట్టి, ధనవంతుడు తన ధనమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు పరలోకపు తండ్రి యెహోవా యందే అతిశయించాలి. గాడ్ బ్లెస్ యూ.